ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే 4-5 రోజుల్లో వారికి ఒక అదృష్ట యోగం పట్టబోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి కుంభరాశి వారికి అతి కొద్ది కాలంలో, అంటే జూన్ మాసం ప్రారంభం నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది, జాక్పట్ కొట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ మాసం అంతా కూడా ఒక కొత్త అదృష్టాన్ని, కొత్త అవకాశాలని, కొత్త జీవితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో మంచి ఉన్నతి లభిస్తుంది. ఆర్థికంగా వీళ్ళు చాలా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆర్థికంగా బాగా యోగించడం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి వచ్చిన డబ్బుని ఖచ్చితంగా కూడా స్థిరాస్తుల మీద, వాటి మీద పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్ వ్యవహారాలు కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ, ఇలాంటివి ఏదన్నా సరే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో బ్రహ్మాండంగా యోగిస్తాయన్న విషయాన్ని గమనించాలి. వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యవసాయదారులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనికి మంచి లాభాలను వాళ్ళని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చాలా యోగవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వాళ్ళకి దక్కుతాయి. వాటి వల్ల వాళ్ళకి మంచి ఆదాయం కూడా వాళ్ళకి చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా అమోఘంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వాములతో మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు మరిన్ని విజయాలని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, అలాగే వివాహం విషయంలో కానీ, ఇలాగ ఎలాంటి విషయాల్లో అయినా సరే ఈ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభవార్తలను వింటారు. మీ పిల్లలు అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలని ప్రదర్శిస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళు మంచి వార్తలు మీకు అందజేస్తారు. అలాగే వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, అలాగే వ్యాపారంలో కానీ, వివాహాల్లో కానీ వాళ్ళు మంచి ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. మీ పిల్లలు అసాధారణమైన ప్రతిభా పాఠవాలని సాధిస్తారు. విద్యలో అయితే మంచి మార్కులను సాధిస్తారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలకు అయితే, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పిల్లలైతే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకైతే వివాహ యోగం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాగా ఏ విధంగా చూసినా పిల్లల నుంచి వీళ్ళు మంచి శుభవార్తలు వినడానికి, పిల్లల వల్ల మంచి వీళ్ళు సంతృప్తి పొందడానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆ మంచి సంబంధాలు ఏర్పడడం వల్ల మీ వ్యాపార జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతమైన లాభాలను తెచ్చే విధంగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా కూడా మీకు సంపూర్ణమైన విజయాలను అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో మరి దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శని యొక్క దృష్టి తృతీయ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఆ తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, సోదరవర్గం కానీ సోదరీమణులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక మాట విసిరేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు అక్కడితో విడిచిపెట్టేస్తే కనుక ఆ సమస్య అక్కడితో సమస్య పోతుంది. లేకపోతే అది రప్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క సోదరులు కానీ సోదరిమణులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటప్పుడు, భూ సంబంధమైన వ్యవహారాలు నడిపించేటప్పుడు కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న ఆ భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా కాలాతీతం అవ్వటం కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ నెలలో చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా ఆయా గ్రహాలకు సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటేనే ఈ ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అక్కడ గ్రహస్థితి బాగుండి అక్కడ జరుగుతున్న దశాంత దశలు కూడా బాగుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా 100కి 90% జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహస్థితి బాగోకపోతే కనుక ఈ గోచార ఫలితాల యొక్క స్థితి అంత నేను చెప్పినంత స్థాయిలో లేకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత బాగుంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం అంటే శివాలయాల్లో రుద్రాభిషేకం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే అంగారక స్తోత్రం, రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు కూడా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా ఆది చూజ్యాన్ని పఠించడం, మేధో దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయటం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం. ఆర్థిక పరంగా మీ ఆలోచన సాగుతూ ఉంటుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు కనుక ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి, లాంగ్ టర్మ్ షేర్స్ లాంటివి ఇలాంటివి కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది. బట్ గమనించాల్సింది, మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా మీకు ట్రేడింగ్ చేయడానికి, అలాగే మీకు
ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీకు జాతకం కూడా సహకరించాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసిన షేర్ మార్కెట్స్లో పెట్టినా కూడా మీకు కొంతవరకు బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే సో ఆర్థికంగా అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత కనపడుతోంది. మెయిన్గా పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ప్రాఫిటబుల్గా ఉండబోతోంది కాబట్టి అది చాలా మంచి విషయంగా చెప్పచ్చు. అలాగే మీరు గనక ఇంకా ఏవైనా సరే కొత్తగా ఏమైనా మేము ట్రై చేయాలనుకుంటున్నాము అనే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సో ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి బాగుంది, భార్యాభర్తలకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మన సంతానం గురించి చూద్దాం. సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చండి. చాలా మంచి కాంబినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే మంచి ఉన్నత విద్య, అలాగే చక్కటి పేరు ప్రఖ్యాతులు రావటము, మంచి స్కోర్స్ లాంటివి తెచ్చుకోవడం, ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు. కాబట్టి మీ సంతానం వలన మీకు చాలా మంచి మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు స్కోర్ చేశారనో లేకపోతే ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు చాలా పర్ఫామ్ చేశారనో ఇలా మనం అనుకోవచ్చు. కాబట్టి ఒక రకంగా చెప్పాలనంటే ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సంతాన పరంగా కానీ, భార్యాభర్తల పరంగా కానీ చాలా చక్కగా ఈ మాసం అంతా కూడా మీకు ఉండబోతోంది. అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ మీరు ఏమైనా దాన ధర్మాలు చేయాలనుకుంటే కనుక చాలా చక్కగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు రైతులకి బాగా కలిసి వచ్చే మాసంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. ఆర్థికంగా కూడా వీళ్ళకి సమయానికి అన్నీ కూడా సమకూరేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే కుంభరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న విధంగా లైఫ్ కూడా చాలా బాగా ముందుకు వెళ్తోంది. ఒక్కటి ఏంటంటే కొంచెం ఎప్పుడైనా సరే శని వీక్షణ గనక కుజుడి పైన ఉన్నప్పుడు ఉద్యోగానికి సంబంధించి అలాగే సిబ్లింగ్స్ తోటి రైవల్రీ లేకపోతే ల్యాండ్ కి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తొందరపడి లిటిగేషన్ కి సంబంధించిన ల్యాండ్స్ ఇలాంటివి మాత్రం తీసుకోకండి. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. సిబ్లింగ్స్ మధ్యన వచ్చే రైవల్రీని కూడా మీరు చాలా పెద్ద స్కేల్లో తీసుకెళ్ళకండి. మాట పెరిగినా కూడా కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఒక 45 days తర్వాత ఈ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నాం. కుంభరాశి వారికి జూన్ మాసం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. అలాగే శివుడికి ఇంకా చక్కగా అభిషేకాలు గనక చేసుకుంటూ వస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మీకు వస్తాయి. దీంతో పాటు మీరు గనక అంగారక పాశుపత రుద్రాభిషేకం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే 4-5 రోజుల్లో వారికి ఒక అదృష్ట యోగం పట్టబోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి కుంభరాశి వారికి అతి కొద్ది కాలంలో అంటే జూన్ మాసం ప్రారంభం నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది, జాక్పట్ కొట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ మాసం అంతా కూడా ఒక కొత్త అదృష్టాన్ని, కొత్త అవకాశాలని, కొత్త జీవితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో మంచి ఉన్నతి లభిస్తుంది. ఆర్థికంగా వీళ్ళు చాలా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆర్థికంగా బాగా యోగించడం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి వచ్చిన డబ్బుని ఖచ్చితంగా కూడా స్థిరాస్తుల మీద వాటి మీద పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్ వ్యవహారాలు కానీ,
లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటివి ఏదన్నా సరే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో బ్రహ్మాండంగా యోగిస్తాయన్న విషయాన్ని గమనించాలి. వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. వ్యవసాయదారులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనికి మంచి లాభాలను వాళ్ళని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చాలా యోగవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త పదవులు వాళ్ళకి దక్కుతాయి. వాటి వల్ల వాళ్ళకి మంచి ఆదాయం కూడా వాళ్ళకి చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా అమోఘంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములతో మీరు సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు మరిన్ని విజయాలని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, అలాగే వివాహం విషయంలో కానీ ఇలాగ ఎలాంటి విషయాల్లో అయినా సరే ఈ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభవార్తలను వింటారు. మీ పిల్లలు అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలని ప్రదర్శిస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళు మంచి వార్తలు మీకు అందజేస్తారు. అలాగే వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, అలాగే వ్యాపారంలో కానీ, వివాహాల్లో కానీ వాళ్ళు మంచి ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. మీ పిల్లలు అసాధారణమైన ప్రతిభా పాఠవాలని సాధిస్తారు. విద్యలో అయితే మంచి మార్కులను సాధిస్తారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పిల్లలైతే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకైతే వివాహ యోగం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాగా ఏ విధంగా చూసినా పిల్లల నుంచి వీళ్ళు మంచి శుభవార్తలు వినడానికి, పిల్లల వల్ల మంచి వీళ్ళు సంతృప్తి పొందడానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆ మంచి సంబంధాలు ఏర్పడడం వల్ల మీ వ్యాపార జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతమైన లాభాలను తెచ్చే విధంగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా కూడా మీకు సంపూర్ణమైన విజయాలను అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో మరి దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శని యొక్క దృష్టి తృతీయ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఆ తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, సోదరవర్గం కానీ సోదరీమణులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక మాట విసిరేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు అక్కడితో విడిచిపెట్టేస్తే కనుక ఆ సమస్య అక్కడితో సమస్య పోతుంది. లేకపోతే అది రప్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క సోదరులు కానీ సోదరిమణులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటప్పుడు, భూ సంబంధమైన వ్యవహారాలు నడిపించేటప్పుడు కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఆ భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా కాలాతీతం అవ్వటం కానీ, లేకపోతే ఇతర చిన్న చిన్న సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ నెలలో చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా ఆయా గ్రహాలకు సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటేనే ఈ ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అక్కడ గ్రహస్థితి బాగుండి అక్కడ జరుగుతున్న దశాంత దశలు కూడా బాగుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా 90% జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహస్థితి బాగోకపోతే కనుక ఈ గోచార ఫలితాల యొక్క స్థితి అంత అంటే నేను చెప్పినంత స్థాయిలో లేకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత బాగుంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం అంటే శివాలయాల్లో రుద్రాభిషేకం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే అంగారక స్తోత్రం, రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా ఆది చూజ్యాన్ని పఠించడం, మేధో దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయటం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.